హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ ఆకుతో ఒక మంచి టిప్ అయితే చూపిస్తున్నాను. పండి ముసలి వాళ్ళ హెయిర్ అయినా సరే ఎంత తెల్లగా ఉన్నా కూడా నల్లగా అవ్వాల్సిందే, అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక సేఫ్టీ పిన్ తీసుకుని దానికి ఒక మిరియాలు అయితే గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్యాండిల్ అయితే వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత దానికి ఇలా కాల్చుకున్నారనుకోండి, ఇలా కాలిన తర్వాత దాని నుంచి పొగ వస్తుంది అనమాట. ఈ పొగ ఎందుకంటారా, నార్మల్గా చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు గొంతు పట్టేసినట్టు ఉంటుంది, అదే విధంగా ముక్కులో గాలి కూడా పోకుండా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇలాంటి పొగ పీల్చుకోవడం వల్ల మంచి ఉపశమనం అనేది ఇస్తుంది అనమాట. మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది. కంపల్సరీ వాళ్ళకి ఇలాంటి పొగనైతే చూపించండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్యాగ్స్. ఇలాంటి బ్యాగ్స్ అయితే మనం ఎప్పుడైనా బస్సులో వెళ్ళేటప్పుడైనా లేదా బండిలో వెళ్ళేటప్పుడైనా బ్యాక్ సైడ్ అయితే వేసుకుంటుంటాం కదా. పెద్ద బ్యాగ్స్ అనుకోండి, వాటికి నంబర్ లాక్స్ ఉంటాయి, సరిపోతుంది. ఇలాంటి బ్యాగ్స్కి అయితే ఏమి ఉండదు కదా. ఒక్కొక్కసారి ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే పెట్టుకొని ఉంటాం కదా. అలాంటప్పుడు వెనక నుంచి వచ్చి ఎవరైనా తీసినా కూడా మనం ఏం చేయలేము, అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మన థింగ్స్ మన దగ్గర సేఫ్గా ఉండాలి అంటే ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నార్మల్గా ఇలాంటి జిప్స్కి ఇప్పుడు ఏం చేస్తారంటే, మన దగ్గర ఒక కీ చైన్ అయితే ఉంటుంది కదా, ఏదో ఒక కీ చైన్స్ అయితే ఉంటాయి కదా, అలాంటి కీ చైన్ ఒకటి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత కీ చైన్కున్న రింగ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి 2 జిప్స్ ఉన్నాయి కదా, ఆ 2 జిప్స్కి ఈ విధంగా లాక్ చేసేసేయాలన్నమాట. ఇలా లాక్ చేయడం వల్ల ఏంటంటే, అది ఎవరైనా బ్యాగ్ తీయడానికి వచ్చినా కూడా అది లాక్ అయిపోయి కాబట్టి తీయడానికైతే టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా లాక్ చేసేసేయండి. ఇలా లాక్ చేసేసి మనం బ్యాక్ సైడ్ వేసుకున్నా కూడా మన థింగ్స్ అనేవి సేఫ్గా ఉంటాయి. ఎవరు కూడా తీయడానికైతే ట్రై చేయరు. ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలకూర ఇది వచ్చేసి 10 రూపాయల కట్ట అనమాట. అందులో నేను హాఫ్ కట్ట అనేది తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అంతే. ఈ ఆకుతో ఎంత తెల్లగా ఉన్నా కూడా పండి ముసలి వాళ్ళ హెయిర్ అయినా సరే నల్లగా అవ్వాల్సిందే, అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఈ ఆకైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నేనైతే ఇందులో ఒక అరకట్ట వరకు తీసుకున్నాను అనమాట. తీసుకునే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పాలకూర అనేది మన హెల్త్కి ఎంత ఇంపార్టెంటో హెయిర్ కూడా అంతే బాగా పనిచేస్తుంది అనమాట. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది కూడా. సో ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే తీసేసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అనేది హెయిర్ గ్రోత్కి బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కడైనా డాండ్రఫ్ లాగా ఉన్నా కూడా పోతుంది అనమాట. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ కొబ్బరి నూనె అనమాట. మీ దగ్గర నార్మల్ పారాషూట్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు కూడా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మరీ జారుడుగా వేసారనుకోండి ఇలా చేత్తో పట్టుకుంటే అది జారిపోతుంది అనమాట. ఈ విధంగా థిక్గా ఉండేలాగా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే హెయిర్కి అప్లై చేస్తున్నాను చూడండి. ఈ హెయిర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట, వైట్ హెయిర్ అనేది. ఇలాంటి వాళ్ళకైతే ఇంకా చక్కగా పనిచేస్తుంది, అంటే రాకుండా చేస్తుంది అనమాట. అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇంకా బాగా తెల్లగా ఉన్న ఎంట్రీక్లు అయినా సరే బాగా నల్లగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకేసారికి నల్లగా అవ్వదు. వారానికి ఒక్కసారి అంటే వీక్లీ వన్స్ అయినా ఇలా అప్లై చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా నల్లగా అవుతుంది. రెగ్యులర్గా ప్రతి వారం కూడా ఇలా చేస్తూ పోండి, ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందన్నమాట. ఒక వన్ వీక్ లేదా 2 వీక్స్ ఇలా చేసేసి అవ్వలేదు అంటే అది అవ్వదు. ఖచ్చితంగా ఒక 3 మంత్స్ వరకు ఇలా చేస్తూ ఉండండి, ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ విధంగా నేనైతే అప్లై చేసేసాను. మా హస్బెండ్కి అప్లై చేశాను 5 రూపీస్ కట్టతో. నేను కూడా అప్లై చేసుకున్నాను అనమాట. ఇద్దరికి సరిపోయింది. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి ఒక కట్ట అయినా వేసుకునే విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పట్టించుకున్న తర్వాత ఒక గంట సేపు వదిలేసేయండి. గంట తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఎటువంటి షాంపూ అయితే యూజ్ చేయకూడదు అనమాట, జస్ట్ కడిగేసుకోవాలంతే. నాకు కూడా అంతే, ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా ఎటువంటి షాంపూస్ని అయితే యూజ్ చేయొద్దు. ఆ రోజు యూజ్ చేయకండి, నెక్స్ట్ డే కావాలంటే షాంపూ యూజ్ చేసేసి హెడ్ బాత్ చేసేయండి, సరిపోతుంది. సో ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒక 3 కప్పుల వరకు బియ్య పిండి అయితే వేసుకుని జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకునేటప్పుడు ఒక టిప్ అండి, ఇందులోకి ఒక 2 కాయిన్స్ వేసుకొని జల్లించుకున్నారనుకోండి, ఇందులో ఎక్కడైనా ఉండల్లాగా ఉంటాయి కదా, అవి బ్రేక్ అయిపోతాయి అనమాట. అంటే మనం చెయ్యి పెట్టి ఇలా అనాల్సిన అవసరం లేదు. ఇదైతే ఒక టిప్, ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో, చెయ్యి పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు 3 కప్పులు బియ్య పిండి తీసుకున్నాం కదా, ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి. ఒకవేళ పుట్నాల పప్పు లేదనుకోండి, శనగపిండి కూడా తీసుకోవచ్చు అనమాట. తీసుకుని ఇప్పుడు మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని అందులో వేసేసుకుని జల్లించుకోండి. ఇలా జల్లించుకుని తీసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. కంపల్సరీ ఇలా జల్లించుకోండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు కారం, నెక్స్ట్ ఇందులోనే చిటికెడంతా పసుపు వేసుకోండి. కలర్ కోసం వేసుకోవాలంటే, లేదంటే ఆప్షనల్ అనమాట. కొద్దిగా పసుపు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు కలంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ వస్తాయి కదా, అవి 1/2 స్పూన్ వరకు అజ్వాన వేసుకోండి. వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ మాత్రం. ఇందులోకి వెన్న కానీ నెయ్యి కానీ వేస్తేనే క్రిస్పీగా వస్తాయని అంటారు కదా, అలా కాకుండా ఇలా వేడి నూనె వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 స్పూన్తో ఆ తర్వాత ఇలా చేత్తో అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో చక్కగా కలుస్తుంది అనమాట చేత్తో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా చేత్తో పట్టుకుని చూడండి, తడి పిండి ముద్ద ఇలా పట్టుకుంటే ఎలాగైతే ముద్ద అవుతుందో అలా ఉండాలన్నమాట. ఒకవేళ తక్కువైందనుకోండి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోండి, వేడి నూనె. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక టిప్ ఏంటంటే, వేడిగా ఉండాలన్నమాట. వాటర్ కూడా బాగా వేడిగా ఉండాలి. అలాంటి వాటర్ని కొద్ది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అంతా ఒకేసారి వేసుకొని కలుపుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారే లోపు ఇప్పుడైతే ఒక మురుకులు గొట్టను తీసుకుని అందులోకి హోల్స్ ఎక్కువ ఉన్న ప్లేట్ని అయితే వేసుకుంటున్నాను. వేసేసుకున్నాక దానికి పిండి అనేది అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ప్లేట్ కానీ లేదా ఇలాంటి ఏమైనా చాపర్ మీద కూడా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి పిండి అయితే ఒక 5 నిమిషాలు అయిపోయింది, కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం కలిపేటప్పుడు కొంచెం పొడిగా అనిపిస్తే ఇంకా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దు, అలాగని సాఫ్ట్గా ఉండొద్దు, సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలి. అప్పుడే ఒత్తుకునేటప్పుడు ఆ మురుకులు అనేవి కట్ అవ్వకుండా వస్తాయన్నమాట. సో ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇలాగే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత సిలిండర్ షేప్లో అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఏ షేప్లో అయితే ఉందో మురుకులు గుట్ట ఆ షేప్లో చేసేసుకుని అందులో అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన మూత క్లోజ్ చేసేసి ఇప్పుడు ఒత్తేసుకోవాలి. నేను ఎక్కువ ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను కదా, ఒక్క రౌండ్కి సరిపోతుంది అనమాట. హోల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కదా, ఒక 2-3 చుట్టలు అయితే చుట్టుకోవాలి. నేనైతే హోల్స్ కొంచెం ఎక్కువ ఉన్న ప్లేట్ తీసుకున్నాను కాబట్టి ఒక్క చుట్టుకి సరిపోతుంది. సో ఈ విధంగా ఒక 5 లేదా 6 వరకు ఈ విధంగా చుట్టుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిందో లేదో కొద్దిగా వేసి చెక్ చేసుకోండి. ఇలా వేయంగానే అది పైకి వచ్చేసేయాలి, అప్పుడే కరెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 వరకు వేసేసుకోండి. కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి. ఇప్పుడు కంపల్సరీ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి మాడిపోతాయి, అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇందులో ఉన్న బబుల్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోయాయి కదా, కరెక్ట్గా క్రిస్పీగా వేగినట్టు అనమాట. ఈ స్టేజ్లో తీసేసుకోండి. సో ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా వాటన్ని కూడా 1 by 1 ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక 10 నిమిషాల్లో అయితే చేసి పెట్టొచ్చు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, ఈ సింపుల్ అండ్ క్రిస్పీ స్నాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఒకసారి తుంచి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయనేది. ఇందులో నెయ్యి కానీ బటర్ కానీ ఏం వేయకపోయినా సరే ఇలా ఆయిల్ వేస్తే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసేసి ఒక డబ్బాలో పెట్టారనుకోండి, ఒక 15 to 20 days వరకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి.